హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంటల వసంతం. ఈరోజు మన కిచెన్లో కాకరకాయ టమాటా కర్రీ తయారు చేసుకుందాం. కాకరకాయ అంటే చాలామందికి నచ్చదు, కానీ ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే కాకరకాయలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, కాబట్టి కాకరకాయను ఎంత తింటే అంత మంచిది. అలాగే దీనిలో వేసే టమాటాలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తాయి. ఇప్పుడు ఈ కాకరకాయ టమాటా కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇలా కాకరకాయలను తీసుకొని కార్నర్స్ కట్ చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో ఉన్న గింజలను, గుజ్జుని తీసేయాలి. ఇలా చూపించిన విధంగా ఒక స్పూన్ తీసుకొని గుజ్జుని, గింజలను తీసేయాలి. ఇలా అన్ని కాకరకాయలను గింజలను తీసేసిన తర్వాత వీటిని ఇలా పొడవుగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ కట్ చేసుకున్న కాకరకాయలను దానిలో వేసుకొని కాస్త వాటర్ వేసుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. సో ఇలా సాల్ట్లో కడగడం వల్ల కాకరకాయలు చేదు కొంచెం తగ్గుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత కాస్త జీలకర్ర, కాస్త ఆవాలు, అలాగే కాస్త మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కాస్త వెల్లుల్లి, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కాస్త కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో టేస్ట్‌కు సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని దీనిలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు బాగా ఉడికించాలి. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలను దీనిలో వేసుకొని కలుపుకోవాలి. ఇది 1 నిమిషం ఉడికిన తర్వాత ఒక 2 చెంచాల కారంని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. అలాగే దీనిలో కాస్త షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం చేదు అనేది తగ్గుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు బాగా ఉడికించాలి. అంతే, మనకు కావలసిన కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కాకరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అందుకని కంపల్సరీ కాకరకాయను తింటేనే మన హెల్త్‌కి చాలా బాగుంటుంది. ముందుగా చెప్పిన విధంగా ఈ కర్రీని రెగ్యులర్‌గా తింటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవ్వడమే కాకుండా ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. డైజెషన్ బెటర్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి బెనిఫిట్స్‌ని ఎంజాయ్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఇంకొక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ కుకింగ్. టేక్ కేర్. బై బాయ్.